మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్లో నాతో పనిచేసి ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది, మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు, మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితే ఇవన్నీ ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు, మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు. కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు, మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు, మీ రీజనల్ రింగ్ రోడ్డు పన్నులు ముందుకు పోతలేవు, మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు, సీతారామ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కుంటుబడినాయని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు, ఎన్ని రోజులు నా మీద కోపం ఉండొచ్చు, కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు, కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు, ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఇయార మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాల. రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 500 రూపాయల సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి. 500 రూపాయలకు సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్న మా ఆడబిడ్డలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఛాలెంజ్ విసిరారు ఆయన. ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడారు, హామీల గురించి ఏం మాట్లాడారు, నిజంగా మాకు ఇందుకే ఓటేయండి లేకపోతే ఓటేయద్దని చాలా కుండబద్దలు కొట్టినట్టు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా ఆయన ప్రజలకు విసిరిన సవాల్ ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో మహిళలందరూ కూడాను ఉచిత బస్సులో ప్రయాణం చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ కూడాను ఆయన ప్రజల ముందు సవాల్ విసిరారు. మరొకటి ఏంటంటే 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రతి ఇంటికి వస్తుంటేనే మాకు ఓటేయండి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తేనే మా అభ్యర్థికి ఓటేయండి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పారు ఆయన. ముఖ్యంగా 55,163 ఉద్యోగాలు, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,163 ఉద్యోగాలు అందరికీ పొందితేనే, అంటే జాబ్కి సంబంధించి ఏదైతే వాళ్ళందరికీ కూడాను, అంటే ఏదైతే గతంలో జియోలు ఇష్యూ చేశారో వాళ్ళందరికీ కూడాను ఉద్యోగాలు ఇస్తూ పత్రాలు ఏదైతే ఇష్యూ చేశారో అట్లా అవి నిజమైతేనే మాకు ఓటేయండి అని ఆయన చెప్పారు. దాదాపుగా 35,000 మందికి బదిలీలు, అలాగే 22,000 మందికి ప్రమోషన్లు, మరొక 11,000 మందికి నూతన ఉద్యోగాలు, అంటే టీచర్లకు సంబంధించి, అంటే తండాలలో, గూడాలలో దాదాపుగా 11,000 మంది ఉద్యోగస్తులను కూడా నియమించినట్లు ఆయన తెలియజేశారనమాట. ముఖ్యంగా ఎస్సీ కులగణన అలాగే బీసీ కులగణనకు సంబంధించి 1931 తర్వాత ఇంతవరకు ఏ ఒక్కళ్ళు చేయలేని ఎస్సీ అలాగే బీసీ కులగణను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది, నేను చేయించాను, ఇది నిజమైతేనే ఎస్సీ మాదిగా ఉపకులాలకు, మాదిగా ఉపకులాలకు ఇక్కడ న్యాయం జరిగితేనే మా అభ్యర్థులకు ఓటేయండి, మా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయండి అంటూ కూడాను సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే 30 లక్షల మందికి, అంటే 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తేనే, 21,000 కోట్ల రుణమాఫీ అయితేనే, అలాగే 500 రూపాయలు సన్న ఓట్లు పండించే రైతుకు బోనస్ వస్తేనే, అలాగే ప్రతి పంటకు 6,000 రూపాయలు, అంటే దాదాపుగా సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా వస్తేనే మా అభ్యర్థులకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ కూడాను సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ఏదైతే మేము ఇచ్చిన 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం, ఇవి కాకుండా స్వయం ఉపాధికి సంఘాలను కూడా ఏర్పాటు చేసి మహిళలందరికీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలాగా, వాళ్ళందరూ కూడాను కొంతమేర బిజినెస్లో భాగమయ్యేలాగా మేము చేసాం. ఈ ప్రయత్నాలన్నీ జరుగుంటేనే మీ అమ్మా నాన్నలను ఇంటి దగ్గరికి వెళ్ళడని మీ అమ్మను ఒక్కసారి కనుక్కోండి, నిజమైతేనే ఓటేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. నిజంగానే ఇవన్నీ కాకుండా, ఇవన్నీ కాకపోతే, ఇవన్నీ నిజంగా జరగకపోయి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడాను వీటన్నిటిని కొలాప్స్ చేసి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఆపేసి సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే ఇక్కడ రాజీనామా చేస్తారని కూడాను ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర మంత్రులైన బండి సంజయ్ మీద అలాగే కిషన్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేశారు. కేసీఆర్ వీళ్ళిద్దరి పైన కూడాను, అంటే వీళ్ళిద్దరూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారు. సో ఇలాంటి విషయాలన్నీ కూడాను మీ కేంద్రం దృష్టికి తీసుకొస్తే కనీసం వాళ్ళని పట్టించుకోలేదు, ఎందుకు బండి సంజయ్
కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి కనీసం ఇందులో ఎందుకు జోక్యం చేసుకోలేదు బండి సంజయ్ అంటూ కూడాను కొన్ని ఆరోపణలు చేశారు. కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఈ ఫార్ములా రేస్ కానీ వీటన్నిటికి సంబంధించి సిబిసిఐడికి సంబంధించి మేము చెప్పాం. ముఖ్యంగా వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఈ ఫార్ములా రేస్ ఉందో దీంట్లో కేటీఆర్ నిర్దోషి కాదు, దోషిగా ఉన్నారు ఆయన. అయినా సరే ఎందుకు ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు? అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిజంగానే తలుచుకుంటే 48 గంటల్లోనే వీళ్ళిద్దరిని కూడాను ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, అటు ఫార్ములా రేస్ కానీ వీటన్నిటికి సంబంధించి అరెస్ట్ చేసి ఉండాల్సిన పరిస్థితి కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడాను కొన్ని ఆరోపణలు చేశారు. కీలకంగా బీజేపీ నేతలు, బీజేపీ కేంద్ర మంత్రులు కేటీఆర్ అలాగే కేసీఆర్ అరెస్ట్కి అడ్డుకుంటున్నారు అన్నట్లుగా కూడాను ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా కిషన్ రెడ్డి మీద ఆయన మరీ ఫైర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది మనకి. నిజామాబాద్ బహిరంగ సభలో కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా మూసీ సుందరీకరణను అడ్డుకునేది కిషన్ రెడ్డి అని చెప్పారు. మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉందో దానికి సంబంధించి నేటి కేటాయింపులు జరగకుండా చూసేది, జాతీయ హోదా రాకుండా అడ్డుకునేది కూడా కిషన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరీ ముఖ్యంగా మెట్రో విస్తరణకు అడ్డుకట్ట వేస్తుంది కూడాను కిషన్ రెడ్డి అని చెప్పారు. ఇక గంగా నది ఉత్తరప్రదేశ్లో అలాగే హర్యానాలో మరొక నది అయిన ఏదైతే యమునా నది ఉందో వీటన్నిటికి సంబంధించి సుందరీకరణ చేసుకున్నారు, విస్తరణ చేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి సుందరీకరణలో భాగంగా వాళ్ళు బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు అన్నీ కూడాను ఆ యొక్క నదుల సుందరీకరణ కూడా చేసుకుంటున్న పరిస్థితి అవుతుంది. కానీ అక్కడ కిషన్ రెడ్డి ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా తెలంగాణ వచ్చేవాటికే మూసీ సుందరీకరణను కేవలం అడ్డుకునేది కిషన్ రెడ్డి అంటూ కూడాను పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి అవుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి అనే వ్యక్తి చేతగాని దద్దమ్మ అంటూ కూడాను కొత్తమేర ఆయన మీద ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది. అంటే కేంద్ర మంత్రి మీద ఇలాంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులందరూ కూడాను రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. నిజంగానే ఒక కేంద్ర మంత్రిని ఈ విధంగా మాట్లాడే అర్హత సీఎంకు ఉంటుందా, లేదంటే కేంద్ర మంత్రి పైన ఇలాంటి ఆరోపణలు చేసే అవకాశం సీఎం రేవంత్ రెడ్డికి ఉంటుందా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా ఈరోజు నిజామాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ సభలో అటు బండి సంజయ్ మీద అటు కిషన్ రెడ్డి పైన అలాగే నిజంగానే ఆయన ఇలాంటి ఆరోపణలు చేశారు. ఇవి కేవలం కేంద్ర మంత్రులు ఎవరైతే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను రేవంత్ రెడ్డి చెవిలో చెప్తున్నారు. అంటే కేవలం కిషన్ రెడ్డి తెలంగాణ ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధిని అడ్డుకునేది కిషన్ రెడ్డి అంటూ కూడాను కేంద్ర మంత్రులందరూ కూడాను రేవంత్ రెడ్డికి చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగ సభలో ఆయన ఆరోపించిన పరిస్థితి ఉంది. నిజంగానే ప్రతి ఒక్కరు కూడాను ఇచ్చిన హామీలన్నీ 6 గ్యారంటీల్లో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా అన్నీ కూడాను ఆయన అమలు పరుస్తున్నారా అనేది కూడాను ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తెలంగాణ ప్రజానికం అంతా కూడాను ఒకసారిగా అంటే నిజంగానే 500 రూపాయలకి 500 రూపాయల బోనస్ కానీ 500 రూపాయలకి గ్యాస్ కానీ అలాగే ఉచిత కరెంట్ కానీ లేదంటే 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తున్నామని కానీ 35 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశారా? ఇవన్నీ కూడాను నిజంగానే ప్రతి ఒక్కరు పొంది ఉంటే కనుక రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగ సభలో మాట్లాడిన దానిపైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి.